సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ప్రతి ఇళ్లలో వడియాలు అయితే పెడుతుంటారండి. మా అత్తగారు వాళ్ళ సిస్టర్స్ గెట్ టుగెదర్ అని చెప్పేసి కలవడానికి వెళ్ళినప్పుడు మా చిన్న అత్తమ్మ అయితే సగ్గుబియ్యం వడియాలు అయితే పెట్టారంట. అయితే మా అత్తగారికి ఇచ్చి పంపించారు. వడియాల్లో చాలా టైప్స్ ఉంటాయి. మీలో ఎంతమందికి తెలుసండి? బూడిద గుమ్మడికాయ వడియాలు అని చెప్పి, రేగి వడియాలు, మినప వడియాలు, బియ్యపు వడియాలు, ఇంకా వంకాయతో కూడా వడియాలు పడతారు, దోసకాయతో వడియాలు పడతారు, బంగాళదుంపలతో పడతారు అన్నమాట. చాలా మంది క్యారెట్తో పడతారు. చాలా వెరైటీస్ అయితే వడియాలు అయితే పడతారండి. కొంతమందికి కొన్ని వడియాలే తెలుసు, చాలా టైప్స్ అయితే ఉంటాయి. అందరికైతే తెలియదండి, పెద్దవాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుందండి. ఈ రోజుల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇయర్లీ ఎనీ టైమ్స్ మ్యారేజెస్ అయ్యాక కలుస్తున్నారు. మా వీడియో కింద కామెంట్ చేయండి. మా తమ్ముళ్ళు అయితే కనీసం 3 months ఒకసారి సరే గెట్ టుగెదర్ అయితే పెట్టుకుంటారండి. ఈ జనరేషన్ లో వాళ్ళు వన్ టైం కలవడం కూడా చాలా కష్టమైపోతుందండి. పిల్లలు స్కూల్స్ అని చెప్పేసి, హస్బెండ్స్ ఏమో సాఫ్ట్వేర్ జాబ్స్, వాళ్ళకి అస్సలు సెలవు అనేది ఉండదు. సో కలవడం అయితే చాలా కష్టం అవుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.